నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలందరికీ జైన్ మనం చూసుకుంటే కానీ జైన్ కువైటు ఉచిత ఇంటర్నెట్ను ఇస్తూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుత పరిస్థితులలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంటి నుంచే చాలామంది విద్యార్థులు మనం చూసుకుంటే ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతూ ఉన్నారు. దీంతో కువైట్ జైన్ సంస్థ యాక్టివ్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ఇంటర్నెట్ ప్లాన్లు ఉన్న వినియోగదారులందరికీ 1 నెల రోజుల పాటు ప్రతిరోజు ఉచిత ఇంటర్నెట్ను అందిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా కుటుంబాలకు మరియు విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి, అలాగే స్థిరమైన మరియు నమ్మకమైన కనెక్టివిటీ ద్వారా రోజువారీ బాధ్యతలను కొనసాగించడానికి వీలు కల్పించాలని తన నిబద్ధతను జైన్ పునరుద్ఘాటించింది. జైన్ యొక్క హార్స్ కనెక్టెడ్ చొరవ ద్వారా మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 వరకు 30 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత ఇంటర్నెట్ సేవలు ఆటోమేటిక్గా యాక్టివేట్ చేయబడతాయని చెప్పి జైన్ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో ఎవరైనా సరే కానీ జైన్ సిమ్ వాడుతూ వాళ్ళు యాక్టివ్ ఇంటర్నెట్ ప్లాన్ తీసుకొని ఉంటే కానీ, మీరు ప్రస్తుతం ఏ ప్లాన్ అయితే తీసుకొని ఉన్నారో అది యాక్టివ్లో ఉంటే కానీ దానికి సంబంధించి మార్చి 17 నుంచి అలాగే ఏప్రిల్ 15వ తేదీ వరకు మనం చూసుకుంటే కానీ ఈ యొక్క ఉచిత ఇంటర్నెట్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు యాక్టివేషన్లో ఉంటుందని చెప్పేసి, అలాగే ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు స్టడీ వేళల్లో విద్యార్థులకు కుటుంబాలు తమ రోజువారీ బాధ్యతలను సజావుగా నిర్వర్తించడానికి ఈ యొక్క కనెక్టివిటీ సహాయం చేస్తూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు కావచ్చు, ప్రవాసులకు కావచ్చు, నెల రోజుల పాటు ఉచితంగా ఈ యొక్క ఇంటర్నెట్ను అందిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. గుర్తుంచుకోండి, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే ఉచిత ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.